నాణ్యమైన విద్య ప్రభుత్వం బాధ్యత. ఉచిత పథకాలు ఎన్ని ఇచ్చినా విద్యను ప్రభుత్వం తప్పనిసరిగా అందించాలి. కానీ కార్పొరేట్ గద్దలను మంత్రివర్గంలో నింపుకున్న చంద్రబాబు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇక విద్యాశాఖ మంత్రుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. విద్యాశాఖ మంత్రికి విలాసాలపై ఉన్న శ్రద్ధ విద్యపై లేకపోవడంతో గిరిజన పాఠశాలల్లో విద్యార్థులు మృత్యువాత పడుతున్నారు. భావి భారత పౌరులకు ఏపీ ప్రభుత్వం కనీసం నాణ్యమైన భోజనం కూడా అందించలేని దుస్థితిలో ఉందన్న విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. పచ్చని పార్వతీపురం మన్యం జిల్లాలో ముక్కు పచ్చలారని విద్యార్థులు మృత్యువు ఒడిలోకి చేరిపోతున్నారు. నెల రోజుల వ్యవధిలో గిరిజన హాస్టళ్లలో చదువుతోన్న 3 విద్యార్థులు ప్రాణాలు కోల్పోవటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గుమ్మ లక్ష్మీపురం మండలం ములిగూడకు చెందిన 6వ తరగతి విద్యార్థిని పత్తికా సుష్మిత తీవ్ర కడుపు నొప్పి ఆయాసంతో ప్రాణాలు కోల్పోయింది. ఆసుపత్రిలో ఎన్నిసార్లు చూపించినా తమ బిడ్డ దక్కలేదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అటు పాముల గీసాడ గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థి నిమ్మక అసరయ్య కూడా హాస్టల్లోనే కడుపు నొప్పితో విలవిల్లాడాడు. రేగిడి, కురుపాం, పార్వతీపురం దాటి కేజీహెచ్కు తరలించేసరికే పరిస్థితి విషమించి కన్నుమూశాడు. ఇటు కురుపాం మండలం మర్రిమానుగూడకు చెందిన 4వ తరగతి చిన్నారి బిడ్డిక రాహుల్ ఆశ్రమ పాఠశాలలోనే జ్వరం, తలనొప్పితో బాధపడుతూ ఇంటికి వచ్చిన కాసేపటికే జాండీస్ కడుపు నొప్పితో మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు. గత కొన్ని నెలలుగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల వరుస మరణాలతో గిరిజన తండాలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించాలంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నారు. విద్యార్థుల మరణాలతో అయినా మేల్కొనాల్సిన అధికార యంత్రాంగం నెపాన్ని తల్లిదండ్రులపై నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. అనారోగ్యంతో ఇంటికెళ్లి పిల్లలు మరణిస్తే మాకేం సంబంధం అంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. పైగా తల్లిదండ్రులు నాటు వైద్యం, పసరు మందులు వాడటం వల్లే మరణించారని బాధితులనే దోషులుగా చిత్రీకరిస్తూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అనారోగ్యం బారిన పడిన పిల్లలకు హాస్టళ్లలో ఉండగానే సరైన వైద్యం అందించకపోవటం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని గిరిజన విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పరిస్థితి విషమించిన తర్వాత ఇంటికి పంపించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తప్పును కప్పిపుచ్చుకోవడానికి, బాధ్యత నుంచి తప్పుకోవడానికి అధికారులు ఆడుతున్న ఈ డ్రామాలను గిరిజన సంఘాలు, తల్లిదండ్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి విద్యార్థుల మరణాలపై దృష్టి పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. గిరిజన హాస్టళ్లలో నాణ్యమైన భోజనంతో పాటు విద్యార్థులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.